మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, జూలై నెల 2026 విశేషంగా సింహరాశి వాళ్ళకి ఎటువంటి లాభ నష్టాలు, మంచి చెడులు ఈ నెల ఎదురు కాబోతున్నాయి? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం? ఖచ్చితంగా అంటే ఆలోచిస్తున్నా, అంటే వీరికి అసలు ఏ విధంగా చెబితే వీరికి అర్థమైద్దా అని ఆలోచిస్తున్నాను అనమాట. వీరి యొక్క ఆలోచన, వీరి యొక్క విధానము, వీరి యొక్క పంతము, వీరి యొక్క తత్వము, వీరి యొక్క మొండితత్వము, మూర్ఖత్వము, అమాయకత్వము, అతి ప్రేమ, అతి గుణము, అతి సాహసము, అతి అన్నీ వీరికి ఏవైతే ఉన్నాయో అవన్నీ లక్షణాలు కూడా ఇప్పుడు కొంచెం ఇబ్బందికరంగానే మారబోతున్నాయి. ఇది పక్క రాసిపెట్టుకొస్తుంది. ఇక గురువు వీరికి 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. 12వ స్థానంలో గురువు, బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది 12వ స్థానంలో గురువు, స్వస్థానంలో కేతువు, కేతుతో పాటు ఈ యొక్క శుక్రుడు ఎక్కడ ఉంటాడు? సింహరాశిలోనే ఏర్పడిపోతున్నారు. వీరి వలన వీరికి పాత రోగాలు బయటపడటం కానివ్వండి, పాత రోగాలకి బయటపడ్డా ఒక అద్దు పర్లేదు, ఎందుకంటే మూసిపెట్టుకుని ఉండే కన్నా బయటపడింది అనుకోండి, దానికి తగ్గట్టు పరిహారం అయితే చూసుకుంటాం కదా. కాకపోతే ఆ ప్రికాషన్స్ తీసుకోవాలి కదా, అదొకటిదే ఉంటుంది. పాత ఇళ్ళు పడిపోవటమా, భవంతులు పడిపోవటమా, ఇబ్బంది అనేది ఉంటుంది ఖచ్చితంగా. కానీ దానివల్ల మంచి జరుగుతుంది. 12వ స్థానంలో గురువు అంటే నష్టం. వీరికి అందులోనూ సింహరాశి, శని భగవాన్ అశుభ దృష్టి ఆల్రెడీ ఉంది. కర్మ చాలక ఎవరైనా జాబ్ మానేశారా, ఇక వీరికి కొంచెం ఇబ్బందికరమైన చెప్పాలండి. కాబట్టి ఈ జూలై మాసంలో అన్ని ఇబ్బందులు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం మంచివి ఉన్నాయి, అవి చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా అయితే ఆరోగ్యం, వీరికి ఆస్తమా కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, లంగ్స్ కానీ, గాలి బెడర్ కానీ, లివర్, కిడ్నీ, స్టమక్ రిలేటెడ్గా, యూట్రస్ రిలేటెడ్గా, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, అలానే టీబీ లాంటివి, ఇంకా ఏదైనా సైనస్ లాంటివి, ఇంకా గ్రంథులకు సంబంధించి థైరాయిడ్, ఇంకా సైనస్, థైరాయిడ్, డస్ట్ ఎలర్జీస్, ఇలాంటి ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాలుగా మన బాడీలో ఏ ఇమ్యూనిటీ తక్కువ ఉందో, ఏ ఇంగ్రీడియంట్ తక్కువ ఉందో, ఏ హార్మోన్స్ తక్కువ ఉందో చూసి దాని మీద ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాల్సిందే. ఎవరు? సింహరాశి వారు. మరొకటి, ఇంకొక వ్యక్తిని ఎవరినైనా నమ్మి బయటికి వెళ్ళి కానీ, నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ, నమ్మి సావాసం చేయడం కానీ, నమ్మి ఫ్రెండ్షిప్ చేయడం కానీ, నమ్మేసి ఏదైనా సరే పాలు పంచుకోవడం కానీ చేస్తే ఖచ్చితంగా సింహరాశి వారి ఈ మాసంలో నష్టపోయేదానికి ఎక్కువ కనబడుతుంది. ఈ ప్రభావితం ఎక్కడ అంటే, శుక్రుడు స్వస్థానంలో కేతుతో పాటు ఉంటే చెడు చేస్తాడు, నమ్మించి మోసం చేపిస్తాడు. రెండోది 12వ స్థానంలో గురువు ఉన్నాడు అంటే ఇక్కడ ఏం చేస్తారు? అక్టోబర్ 31 మోసపోతారని అర్థం. ఇది రాసి పెట్టుకోవచ్చు, ఖచ్చితంగా మోసపోతారు. ఇది కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మన పని మనం చేసుకోవాలి. బే 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 అనుకోవాలి. ఎవరైనా ఎదురుగా కూర్చుంటే నాకేమవుతుందో బాబు జనం పెట్టి వెళ్ళాలి. నువ్వు 10,000 కట్టి నేను ₹1,00,000 ఇస్తాను అనుకో, మనం హాస్పిటల్ కట్టావా 10,000 పోతాయి. ₹1,00,000 సంగతి తర్వాత దేవుడు ఎరుగు, 10,000 పోతాయి. కాబట్టి మన జేబులో ఉన్నాయి, మన సొంతంగా ఉండాలి, మన ఇంట్లో ఉండాలి. ఇంట్లో వాళ్ళని కాదు, బయట వాళ్ళని కాదు, ఎవరిని నమ్మే అవసరం లేదు. ఎవరిళ్ళకి భోజనం లాంటివి చేయకండి. ఒంటరిగా పిలిస్తే వెళ్ళకండి, నష్టపోతారు. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, కోర్టు వరకు లాగుతారు. మీరే మొత్తం చేసి నుంచి ఏలు చూపిస్తారు. నా ముక్కు మీద ఏలు పెట్టి నన్ను గుర్తుపట్టి అనే టైప్లో చూపిస్తారనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి జూలై మాసంలో. అక్టోబర్ 31 వరకు జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, పెళ్ళిళ్ళు అస్సలు చేసుకోవద్దు ఈ మాసం అయితే, ఈ సంవత్సరం చేసుకోవద్దు. నా సజెషన్ అయితే సింహరాశి వారు ఇటీవల కాలంలో ఒక 2 వచ్చాయి ప్రెడిక్షన్స్. కంపాటబిలిటీ చెక్ చేయాలి. ఒకళ్ళదేమో అమ్మాయిది సింహరాశి, ఒకళ్ళదేమో అబ్బాయిది సింహరాశి. అయితే సింహరాశి 2 మ్యాచెస్ సపరేట్. సింహరాశి వారికి ఒకళ్ళ దాంట్లో మంచి మ్యాచ్ వచ్చింది. తులారాశిలో ఉన్నటువంటి అబ్బాయి, సింహరాశిలో ఉన్నటువంటి అమ్మాయి, మంచి మ్యాచ్, అందులోనూ విదేశాల్లో ఉండేటువంటిది. ఇక్కడ పెళ్లి వచ్చేటువంటి వాళ్ళకి నవంబర్లో చేసుకోవాలి. ఏది? ఈ మాసం నవంబర్లో చేసుకోవాలి. కంపాటబిలిటీ అంతా బాగుంది. కానీ నేను ఒకటి చెప్పా, ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వారిద్దరి మధ్య విడిపోతారు. తర్వాత గురువుని అనకూడదు. గురువుని తర్వాత అంటే ఉపయోగం లేదు. నా ఫీజు అయిపోయినా పర్లేదు, నన్ను మాత్రం అనకండి అని చెప్పాను. ఎందుకంటే సంసారం అది 3 రోజులు పండగగా ఉండకూడదు, నిండు నూరేళ్లు చాలా బాగుండాలి. కాబట్టి అలానే సింహరాశిలో పుట్టినటువంటి అబ్బాయి, ఇక్కడ మనకి కుంభరాశిలో ఉన్నటువంటి అమ్మాయి, ఈ సంబంధం మ్యాచ్ వచ్చింది. ఈ మ్యాచ్ వచ్చినప్పుడు నేను ఒకటి చెప్పి, వాళ్ళు ఏంటంటే ఇమీడియట్లీగా ఈ జూన్ మాసంలో వస్తే ముహూర్తాలు ఇప్పుడే గురువుగారు మీకు చెప్పడం ఆలస్యం, మేము సిద్ధంగా ఉన్నాం, తాడిబొట్టు పట్టుకొని దండలు పట్టుకొని అక్షంతో చేతిలో పెట్టుకొని రెడీగా ఉన్నాము, మీరు అంటే వేసేస్తామని ఏదో షార్ట్ కొట్టినలాగా రెడీగా ఉన్నారు సిద్ధంగా. నేను ఒకటి చెప్పా, నా ప్రెడిక్షన్ ప్రకారంగా అయితే కనుక నెక్స్ట్ ఇయర్ వచ్చే మాఘమాసం వరకు పెళ్లి చేయడం కరెక్ట్ కాదని చెప్పేసా. పాపం పెళ్లి ఆపుకున్నారు దరిద్రులు కనుక, అంటే ఆ దరిద్రులు కాదు, పెళ్లి చేసుకుని దరిద్రులు అయ్యేవారు.
అదృష్టవంతులు పెళ్లి కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నారు. వచ్చే సంవత్సరానికి పాపం అమ్మాయి వాళ్ళు కూడా ఓకే అన్నారట. అన్ని బాగున్నాయి. కానీ ఇక్కడ ఏమవుద్దంటే అది చేసుకోవడం వలన నష్టపోతాం. గ్రహాల యొక్క స్థితిగతులు కూడా గోచార ప్రకారంగా, నవాంశాల ప్రకారంగా, ఇద్దరి మధ్యన కంపాటిబిలిటీ ప్రకారంగా, యోని నక్షత్ర ప్రకారంగా, లగ్న ప్రకారంగా అన్ని రకాలు చూసుకుంటేనే ఆ కంపాటిబిలిటీ పంచభూతాలు సాక్షిగా చేసే పెళ్లికి అర్థం ఉంటుంది. స్వర్గలోకం నిర్ణయించే పెళ్లికి ఇక్కడ భూలోకంలో అర్థము పరమార్థం ఉండి పిల్లలు సరైన సమయానికి పుట్టేదానికి ఉంటుంది, వారు ఎదిగేదానికి ఉంటుంది. రేపటి రోజున జీవితంలో ఏ ఆటంకం రాకుండా, ఏ విఘ్నాలు రాకుండా, ఇంకొకరు ఎఫైర్ పెట్టుకోకుండా, జీవితంలో ముందుకెళ్ళేదానికి కొట్టుకోకుండా, తిట్టుకోకుండా, తల్లిదండ్రులు అవసరం రాకుండా బాగుండేదానికి పెళ్లి చాలా అవసరమైనటువంటి ఘట్టం. అలాంటి పెళ్లిని వద్దు అన్నాము అంటే అక్కడ గ్రహాల యొక్క స్థితిగతులు బాగలేవు అని అర్థం. ఈ సంవత్సరం అయితే కనుక జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశి నుంచి సింహరాశి వరకు ఈ రెండు వారు పెళ్లి చేసుకోవడానికి కాదు, వద్దు అని నేను చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఈ డిసెంబర్ 31 వరకు కూడా అవసరమైతే ఇంకా జనవరి వరకు కూడా 2027 సంవత్సరం జనవరి వరకు కూడా కర్కాటక రాశి వారు, సింహరాశి వారు పెళ్లి చేసుకోకూడదు. ఇంకేదైనా తప్పట్లేదు అనుకుంటే కనుక పరిహారాలు ఉంటాయి. అబ్బాయి అయితేనేమో అరటి చెట్టు పెళ్లి చేసుకోవాలి, అమ్మాయి అయితేనేమో రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉన్న దగ్గర వివాహం చేయించాలి. ఆ తర్వాతనే వివాహం జోలికి వెళ్ళాలి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. లేదా 40 రోజుల ముందు గౌరమ్మకు పూజ చేసుకోవాలి. అమ్మాయిలు అయితే గౌరమ్మకు పూజ చేసుకొని ఆ గౌరమ్మకు వచ్చేటువంటి పసుపు ఏదైతే ఉందో ప్రతిరోజు వంటలో వేసుకుని తినాలి. ఆ పసుపు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. అంటే 3 నెలలు అయిపోద్ది, అంటే సంవత్సరం అయిపోద్ది అని అర్థం అనమాట. కాబట్టి ఇలాంటివి చేస్తే దానితో తగ్గట్టుగా కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, శని దోషం అలాంటి ఈ దోషాన్ని యాడైంది అనుకోండి, ఇక పరిస్థితి ఏంది? పెళ్లి చేసుకున్న సుఖం ఉండదు, ఆరాటం ఉండదు, ఆప్యాయత ఉండదు, అనురాగం ఉండదు. ఒక ఇంట్లో ఇద్దరున్న ఒకళ్ళు ఉన్నట్టు ఉంటుంది, ఒంటరిగా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఈ జీవితం అవసరమా చెప్పండి? అందుకే ఈ సంవత్సరం పెళ్లి చేసుకోకపోవడం. జీవితంలో మరొక విషయం ఉంది, సంపాదించుకోవడానికి అర్హత బాగుంటుంది. 12వ స్థానంలో గురువు ఉన్నప్పటికీ సంపాదన మీద దృష్టి, సంపాదిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి వారికి దృష్టి పెట్టాలి. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నాటికి సంపాదించుకొని కూర్చున్నారు అనుకోండి, పెళ్లి ఎంతసేపు అవుతుంది? 2 నిమిషాలు పెళ్లి చేసుకోవడంలో పెద్ద విషయం కాదు. ఆల్రెడీ స్ట్రక్ అయిపోయిన మనీ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెయిట్ చేస్తూ ఉంటారు, డబ్బులు దాని మీద ఆశలు వదిలేసుకుని. వాటి పరిస్థితి సింహరాశి వారికి అయితే ఇప్పుడు కష్టమేనండి. అక్టోబర్ 31 వరకు కష్టమే. అక్టోబర్ 31 తర్వాత ప్రయత్నం చేస్తే ఇది నవ్వచ్చు, ప్రయత్నం చేయాలి. అది కూడా ఎందుకంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడితే గొడవలు అవుతాయండి. ఎందుకంటే వీరికి ఉన్న టెన్షన్స్ వీరికి ఉన్నాయి. ఎప్పుడు కూడా ఇన్ని టెన్షన్స్ పట్టలే వీళ్ళు. అలాంటిది గురువు వచ్చేసాడు, వీళ్ళకి టెన్షన్స్ మొదలైనాయి. కాబట్టి చాలా మంది అనుకుంటారు టెన్షన్స్ ఏంటండి, మాకు అంతే బాగుంది కదండి. బాగున్న వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది, బాగాలేని వాళ్ళకి ఇకపోతే ఇంకోటి ఉందండి. ఈ టెన్షన్స్, ఈ గ్రహాల స్థితిగతులు ఈ రకంగా ఉంటూ సరే చెప్పింది 2 విషయాలు, పెళ్ళి వద్దన్నారు, ఓకే గురువు గారు. మరి వ్యాపారం వద్దంటున్నారు, ఓకే గురువు. మరి పార్ట్నర్షిప్ వ్యాపారాలు అంటే కూడా వద్దు. మీకు ఉన్నది పెట్టుబడి లేకుండా చేసుకునే వ్యాపారాలు ఏమిటి చేసుకుంటారు. కాదు, ముఖ్యంగా జాబ్ మానకూడదండి. మన ఇంట్లో మనం జాబ్ మానేమంటే మాత్రం ఇంకా మనం రోడ్డు మీద పడ్డట్టు ఇంకేం లేదు. అన్న అమ్ముకొని తిరగాలి, అమ్ముకొని మనం బ్రతకాలి. అక్టోబర్ 31 ఏ విషయాల్లో ముందుకు వెళ్ళొచ్చు, ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయాలంటే ఏ విషయాల్లో వెళ్ళు? పాత షాపులు కానీ, పాత వ్యాపారాలు కానీ, పూర్వీకులు నిర్మించినటువంటి వ్యాపారాలు కానీ, లేకపోతే మనం చేసే జాబులు కానీ తలకాయ దించుకొని మరీ చేసుకోవాల్సింది. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా సరే అక్టోబర్ 31 వరకు అంటే చూసారా, ఏప్రిల్ 1వ తారీఖు తర్వాత నేను కుబేర్ని అవుతా అని చెప్పేసి ఏప్రిల్ 1 మూవీలో ఉంటుంది రాజేంద్ర ప్రసాద్. అది కామెడీగా ఉంటుంది, కానీ సీరియస్గా ఏంటంటే అక్టోబర్ 31 వరకు కూడా వీరు ఇలానే ఉండాలి, ఓర్పుగా ఉండాలి, సహనంతో ఉండాలి. ఎన్నో రకాల కష్టాలు వస్తాయి, ఇష్టాలు వస్తాయి, నిష్ఠాలు వస్తాయి, ఎదురురాలు తగులుతాయి, రాళ్ళు రప్పలు అన్ని రకాలు ఉంటాయి. కానీ ఎదుర్కొని ఉన్నవారే జీవితంలో ముందుకెళ్ళగలుగుతారు. అక్టోబర్ 31 తర్వాత వీళ్ళని ఆపేవాళ్ళు కానీ, ఆగేవాళ్ళు కానీ, ఆగమనే వాళ్ళు కానీ ఎవ్వరు ఉండడు. ఆ తర్వాత వీరికి అనుకున్నలా అవుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి అక్టోబర్ 31 వరకు కూడా కొంచెం నిదానంగా, జాగ్రత్తగా మనం ఉండాలి. అలానే ఎవరైనా నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టామో, తెలియని వ్యాపారంలో పెట్టామంటే మాత్రం నష్టపోతాం. ఎవరైనా నమ్మి సావాసం చేస్తే కనుక వారు కూడా మన మీద దండెత్తేసి ఏదో ఒక చెడు క్రియ కూడా చేయించేటువంటి విధానంగా ఉంటుంది. భార్యాభర్తలు గొడవైనా సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువ గొడవ పెట్టుకోకపోవడం మంచిది. కోర్టు విషయాలు ఏదైనా ఉన్నా, ఎవరైనా సపోర్ట్ చేయమన్నా, ఎక్కడైనా వచ్చి సంతకాలు చేయమన్నా కూడా ఏమొద్దు, చేయకండి, నా సంతకం రాదని చెప్పండి, ఇబ్బంది లేదు. నేను చదువుకోలేదని చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. సంతకం పెడితే మాత్రం మనకు ఉన్నాయన్ని రోడ్డు మీకు వేసేస్తారు. శివాజీ మూవీలో రజనీకాంత్ గారు మొత్తం కోల్పోయి రోడ్డు మీకు వచ్చేస్తారు చూసారా. అదే టైప్లో మనం సింహరాశి వాళ్ళు కోల్పోతే మనం చూడలేము. వాళ్ళు ఏంటంటే ఉన్నత స్థాయిలో, ఉన్నత శిఖరాలు అందుకునేలా ఉంటేనే ఎదుటి వారు సహాయం చేస్తూ ఉంటారు. వారు కోల్పోతే ఎవరు తట్టుకోలేరు వాళ్ళని, ఎందుకంటే ఎప్పుడు పాపం బాధపడుతూ ఉంటారు. ఎదుటి వారికి ఏం చేయలేకపోయారని ఒక ఆరాటం ఉంటుంది. వారికి కంపెనీ ఏదైనా అప్పచెప్తే ఎంతమందిని ఎంప్లాయీస్ని వాళ్ళు తీర్చిదిద్దుతారు అనుకున్నారు. ఒక మేనేజ్మెంట్ చేయాలంటే వారి తర్వాత ఎవరైనా అంత మేనేజ్మెంట్ చేసే వారికి ఇది పెద్ద సమస్య కాదు. కాబట్టి కొత్తగా కొనాలనుకునే కానీ, ఏదైనా ఉండాలనుకునే కానీ చేయకండి. అలాగా ఏదైనా గృహప్రవేశాలు అంటే పాత ఇల్లు కానీ ఉంటే కనుక వాటిని గృహప్రవేశం చేసుకోవడం, కొత్తగా ఏదైనా ఇల్లు కట్టిని ఉంటే ఒక వాళ్ళకి చేసుకోవడం, పాంటి అంటే ఇంట్లో పిల్లలకి ఏదైనా కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు చేసుకోవడం, బారసాలు లాంటివి చేసుకోవచ్చు, అన్నప్రసాలు లాంటివి చేసుకోవచ్చు, పుట్టినరోజులు లాంటివి చేసుకోవచ్చు, ఒడుగులు చేసుకోవచ్చు, అలాన్నీ ఓకే.
అవన్నీ ఏమి ఇబ్బంది లేదు. కానీ ఎదుటి వాళ్ళని నమ్మి మాత్రం చేస్తే ఆల్రెడీ మనకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళని నమ్మి అంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది లేదు. కొత్తగా రోగాలు కూడా వచ్చేది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫుడ్లో ప్రికాషన్స్ తీసుకోవాల్సిందే. ఆ ఫుడ్లో ప్రికాషన్స్ అయితే ఇంగు వేసుకొని తినాల్సిందే. ఆ ఇంగుతో పాటు ఎక్కువగా కరివేపాకు తినాలి. వీరు కరివేపాకు, ఇంగువ, తులసి ఆకులు లాంటివి ఎక్కువ తినడం ద్వారా వీరికి అనేజీ కానీ అన్ఫిట్ కానీ బాడీలో ఉన్నటువంటి రుమ్మతులు కానీ ఆ బ్లడ్కి సంబంధించిన విశేషాలన్నీ కూడా వీరికి అన్నిగా ముందుకు బాగుంటాయి. కాబట్టి వీరు విదేశానం కానీ వెళ్ళాలన్నప్పుడు ఆలోచించుకోవాలి. ఎక్కడైనా దూర ప్రయాణాలు చేసుకున్నప్పుడు పక్కన తోడుగా తీసుకుని వెళ్ళాలి. ఎవరినైనా వీరు ఒంటరిగా చేయడానికి లేదు. దాని దగ్గర గండాలు కూడా వీరికి 22 నుంచి 36 సంవత్సరాలలోపు ఉన్నటువంటి సింహరాశి వారి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక గండం కూడా కనిపిస్తోంది. ఏదైనా అంటే స్త్రీలకైతేనేమో ఆస్తి పరంగా నష్టపోవటం, డబ్బు పరంగా ఎవరికైనా ఇచ్చి మోసపోవటం, మనవాడే అనుకుని దగ్గర చేస్తే వాళ్ళు ఎగ్గిరి తన్నేసి వెళ్ళిపోవడం లాంటిది అనమాట. బ్యాక్ ఎక్కడంటే కరెక్ట్గా వాళ్ళు సింబల్ పెట్టుకుంటారు L4 L5, మళ్ళీ లేవకుండా మనం అక్కడ గట్టి తోపేసి వెళ్ళిపోతారన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు. ఇక పురుషులకు వచ్చినప్పటికైతే కనుక వీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోవడం కానీ ఏదైనా ఎవరైనా నమ్మి డబ్బు వీరు ఇచ్చేసి ఏదో ఒక కోర్టులో వస్తాయని చెప్పి మోసపోతుంటారు. ఒకటి. రెండో విషయం ఏంటంటే కనుక ఫుడ్లో ప్రికాషన్ తీసుకోక మోసపోతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ గ్రహాల స్థితిగతులు అన్నీ కూడా సమానంగా ఉన్నాయి. వీరు చేసుకునే పరిహారం కూడా ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. దానికంటే ముందు ఈ నరఘోష నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉండటము, అలాగే మా భార్యనో భర్తనో వాళ్ళ వైపు లాక్కుని ఏదో చెడు క్రియలు చేశారు గురుగారు, ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళట్లేదు అని బాధపడే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం ఇక్కడ మనం గ్రహించాలండి, సింహరాశి వారు చాలా మంచివారండి. సింహరాశి వారు ఎంత మంచివారంటే మన ఎదురుగా కూడా ఏదన్నా మన వాళ్ళకి సంబంధించిన తప్పు జరుగుతుందంటే ఆ సమయంలో వాళ్ళు ఆవేశపడరు. వచ్చిన తర్వాత కూర్చోబెట్టి వాళ్ళని సమర్థించి మాట్లాడేసి ఆ సమస్యని పరిష్కారం చూపించి అటువైపు వెళ్లకుండా చేస్తారు. అది సింహరాశి వారికి ఉన్నటువంటి లక్షణం. అది మనం అనుకోండి, మనలాంటి వాళ్ళు మామూలుగా వేరే రాశి వాళ్ళు అనుకోండి ఏం చేస్తారు తెలుసా, ముందర కొడతారు, గొడవ పెట్టుకుంటారు, వేరే ఇంకేం చేస్తారు. కానీ సింహరాశి వాళ్ళు అలా చేయరు. అవకాశం ఇచ్చినా అక్కడ చూసినా లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ పొరుగు పోకుండా వీళ్ళ మర్యాద పోకుండా నచ్చ చెప్పి చెంత చేర్చుకొని వారి మనసు మైండ్ మార్చేటువంటి వ్యక్తిత్వం ఎవరికి ఉందంటే సింహరాశి వాళ్ళకి ఒక్కరికే ఉంది. కాబట్టి అలాంటి ఏమైనా ఉంటే కూడా జాగ్రత్తగా మాట్లాడారు. అదే సింహరాశి వాళ్ళు చేస్తే, ఎదుటి వారు చేస్తుంటే సింహరాశి వారు చెప్తారు. అదే సింహరాశి వాళ్ళు చేస్తే ఖచ్చితంగా వాడు గుర్తుపెట్టుకోవాలి, సింహరాశి వారు చేయరు. సింహరాశి వారు ఎప్పుడు కూడా అలాంటి పనులు కానీ అలాంటి వ్యక్తిత్వం కానీ ఉండదు వారికి. వారు చాలా గొప్ప వ్యక్తులు. ఎదుటి వారికి వారిని చూసుకొని ఆదర్శంగా ఉంటారు, ఇలా ఉండాలి అనేటువంటి ఐడియల్గా ఉంటారు వాళ్ళు. అలాంటి వారు ఇలా చేస్తారని కాదు, కానీ చేస్తారు. ఎలా? ఎదుటి వారు ఎవరో వీళ్ళ మీద కన్నేసి వీరి మీద హిప్నటిజం బ్లాక్ మ్యాజిక్ చేసి అష్టదిబ్బందిని పాలు చేస్తే వీరికి మైండ్ సెట్ లేకుండా పోయి చేస్తారు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా వారికే కాపాడలేరు. పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ పోతాయి. కాబట్టి నాలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకొస్తే వారికి సరైనటువంటి రీతిలో వారికి వాడు గుర్తుపెట్టుకోవాలి. నక్షత్రాలు మారినా, గ్రహాలు మారినా, స్థితిగతులు మారినా, గోచారం మారినా, లేకపోతే దశందశ మారినా మన జాతకం మారుతుంది. నా కర్మ ఇంతే కాదు, మానవ గ్రహాలు మనమే చేయించేటువంటి వాటితోనే మన కర్మ మొదలవుతుంది. కాబట్టి ఆ కర్మలు అనేది దాన ధర్మ యజ్ఞ యాగ హోమ జపాలు చేసుకుంటూ ఉంటే ఏదో ఉపశమనం దొరుకుతుంది. కానీ కొన్ని వీటికి ఉపశమనం దొరకదు. క్యాన్సర్ వస్తే ఉపశమనం లేదు. అదేవిధంగా మనమే చేయించేటువంటి క్రియలు కొన్ని ఉంటాయి, ముందు పెడతారు, అష్టదిబ్బంది చేస్తారు, చేతబడి ఉంటుంది. ఇలాంటి మనమేం జరగడం వలన నష్టపోతాం, ఇబ్బంది పడతాం, బాధపడతాం, రోడ్డు మీద పడతాం, భార్యపతులు దూరం అవుతాం, పెద్దలు దూరం అవుతాం, ఇల్లు ఉండదు, వాకిలు ఉండదు, ఏ సంపాదన ఉండదు, ఏ వనరులు ఉండవు, కోపం ఎక్కువ, చిరాకు ఎక్కువ, ఇరిటేషన్ ఎక్కువ, ఇలాంటివన్నీ మనకు సిమ్టమ్స్. ఇందులో ఏదో ఒకటి జరుగుతుంటే జాతకం కాదు, నక్షత్రం కాదు, దశ కాదు, అంతర్దశ కాదు, ఇవన్నీ కూడా ఎవరు మన మీద చేపిస్తున్నారని అర్థం. ఇది సింహరాశి వాళ్ళు గ్రహించాలి, గమనించాలి, ఆలోచించుకోవాలి. తర్వాత మనం సంప్రదిస్తే వారి సమస్య నిజంగానే ఉంటుంది కాబట్టి దానికి పరిష్కార మార్గం చేస్తే అప్పుడు జాతక ప్రకారంగా వారికి న్యూట్రల్గా ఉంటారు. అప్పుడు గ్రహాలు ఎప్పుడు కూడా మనిషిని ఇబ్బంది పెట్టవు. ఏదైనా మానవ గ్రహం చేస్తేనే ఇబ్బంది పెడతా ఉంటాయి. కాబట్టి ఇదొకటి నిద్ర లేదు, ఆందోళన, చికాకు, స్టమక్ రిలేటెడ్ సమస్యలు అంటే ఖచ్చితంగా సంప్రదించండి. అది ఆరోగ్య సమస్య కాదు, మీకేదో గ్రహాలు సూచిస్తున్నాయి కాదు, ఎవరో మన మీద దండెత్తి చేపించారు, అది ఒకటే కారణం. ఇక భార్యభర్త దూరమైనా, బిడ్డల దూరమైనా, పిల్లల దూరమైనా, లేదా పెద్దల దూరమైనా, ఇల్లు లేకపోయినా, వాకిలు లేకపోయినా కూడా కారణం ఏంటి అంటే ఎవరు మన మీద చేపిస్తున్నారు అనే అర్థం. ఇది గ్రహించుకోవాలి. ఇకపోతే ఎవరికైనా ఏ రంగంలో ఉన్న వారికైనా దేవుడు ఆరాధన కావాలి. వీరు రంగంకి వస్తే ఇప్పుడు నేను కొత్తగా ఏదైనా చేసుకోవాలంటే ఫైనాన్స్ సంబంధించి కానీ, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్ కానీ, షేర్స్, మ్యూచువల్స్, మార్కెటింగ్ రంగాలు, ఎక్స్పోర్ట్, ఇంపోర్టు, ఇలాంటి వాటిల్లో వీరికి కొంచెం నైపుణ్యం ఉంటుంది, జాతకం బాగుంటుంది, సంపాదించుకోవచ్చు. వీరు బతకడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఫుడ్లో ప్రికాషన్ తీసుకోవాలి, ఇంగు ఎక్కువ వాడుకుంటూ ఉండాలి. దాని దగ్గర దేవుని అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి వీరికి దేవుని అనుగ్రహం కన్నా ముందు పరిహారం కావాలి. పరిహారంలో వీరికి ఏంటంటే చాలామందికి తెలుసు,
సురేష్ బాబు గారి దగ్గర ఎన్నో రకాలైన వస్తువులు మంత్రోచ్చారణ చేసి వారి చెంతకే చేరుస్తారు అని తెలుసు. ఎందుకు అంటే కనుక చాలామంది మన వస్తువులు వాడేసి ఎంత నైపుణ్యం పొందారు, ఎంత జీవితాల్ని వారు అనుభవిస్తున్నారు, ఎన్ని రకాల శుభ ఫలితాలు ఉన్నాయి వారికిను, ఎక్కడ కోల్పోతాము ఇంకా లేదు అనుకున్న వారందరూ కూడా ఆ శుభ ఫలితాలు ఈరోజు మనకి వెల్లడించడం జరుగుతూ ఉంది. ఇలాంటి వారికి ఆ అమ్మవారి ఒక దీవెనలతో మనం ఎదుటి వారికి రెమెడీస్ ఇస్తున్నాం, పరిహారాలు చేస్తున్నాం. ఆ అమ్మవారి దీవెనలతో వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ సంసారాన్ని, వాళ్ళ జీవితాన్ని, పిల్లల్ని, బిడ్డల్ని అందరినీ కూడా సుఖంగా చూసుకోవాలి. అమ్మవారి అనుగ్రహం వారందరి మీద ఉంటుంది కాబట్టి దాంతోపాటు మనం సంప్రదిస్తే ఖచ్చితంగా చేస్తాం. దాంతోపాటు వస్తువులు ఎవరికైనా కావాలంటే కూడా కొన్ని వస్తువులు అయితే ఉచితంగానే ఇస్తున్నాను, దారి ఖర్చులకు తీసుకొని ఉచితంగా ఇస్తున్నాను. కొన్ని వస్తువులు అయితే రుసుము తీసుకొని, ఎందుకంటే మనకి కూడా ఊరకొచ్చేది కాదు కదా. నేనేమో ప్రజల వద్ద నుంచి గుంజి లాగే కోట్ల రూపాయలు తీసుకునే వ్యక్తిని కాదు. మనం ఆర్ఎంపీ డాక్టర్ లాగా చేసే ప్రక్రియ ఉంటుంది. విద్యలో ఎఫ్ఆర్సిఎస్లు అంటేనే కానీ చేసే విధానంలో మాత్రం, గుంజుకునే విధానంలో మాత్రం, కొమ్ము కాసే విధానంలో మాత్రం ఆర్ఎంపీ డాక్టర్లానే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. ఏదైనా సమస్య ఉందంటే కనుక సంప్రదించాలి. ముందు సంప్రదిస్తే దాని ప్రకారంగా పరిష్కారం అయితే సూచించబడుతుంది. అది ఏ గ్రహం ప్రాబ్లమా లేకపోతే నిజంగా ప్రాబ్లమా అని మనకు తెలుస్తూ ఉంటుంది. అలానే దేవుని అనుగ్రహం దత్తాత్రేయ స్వామి వారికి ఎక్కువగా కొలుచుకుంటూ ఉండాలి, ఆరాధించుకుంటూ ఉండాలి, పట్టు వస్త్ర సమర్పించాలి, దర్శనం చేసుకుంటూ ఉండాలి, కొబ్బరికాయలు నారికేళ్ళు సమర్పించుకుంటూ ఉండాలి. వ్యక్తి గురువారం నారికేళ్ళు సాయిబాబా ఆలయంలో కానీ దత్తాత్రేయ స్వామి కానీ కొబ్బరికాయ కొట్టుకుంటూ, అలానే పిండి వంటలు ఏదైనా గోధుమ రొట్టెలు స్వామివారికి సమర్పించుకుంటూ ఉండాలి. అలానే పొట్టు వస్త్రాలు సమర్పించుకుంటూ ఉండాలి. గురువారం కూడా దర్శనం చేసుకుంటూ నమస్కారం చేసుకుంటూ రావాలి. అదే వీరిని కాపాడుతూ ఉంటుంది. గండాలున్నా నష్టపోయినా ఏది కూడా మళ్ళీ రాకుండా చేస్తుంది కాబట్టి ఆ విధంగా చేసుకోవాలి. అలానే వీరు ఈ దత్తాత్రేయ స్వామి చేసుకుంటూ ఎక్కడైనా సమీప దూరంలో నది, వాగు, ఏరు, సెలయేరు, కుంట, పారెడు నీరు ఎక్కడైతే ఉందో అక్కడ వీరు స్నానం ఆచరించి ఒంటిమే బట్టలు ఒలిచి వేసేసి ఒంటిమేకి వచ్చిన తర్వాత మంచి బట్టలు వేసుకొచ్చుకొని ఎక్కడైనా అమ్మవారు కానీ స్వామివారు కానీ ఉంటే వారికి ఆ దీపారాయణ చేసుకోవాలి. లేదా నైవేద్యం పెట్టి దీపారాయణ చేసుకున్నట్టయితే వీరికి కొన్ని రకాల గ్రహాల యొక్క స్థితిగతులు, దోషాంగాలు అన్నీ కూడా కొంతమేర పోతూ ఉంటాయి. ఇది ప్రతివారం కూడా వీరు చేసుకోవచ్చు. వారి యొక్క అవసరాన్ని బట్టి, వారి యొక్క అక్కడ సమయాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి వారం ఆదివారం, మంగళవారం చాలా అద్భుతంగా ఉంటాయి. వీరికి కలిసి వచ్చే నెంబర్ 5, 7 ఈ రోజులు కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక ఆరెంజ్ కలర్, టమాటో కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్, ఈ 4 కలర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అలానే వీరు స్టోన్స్ పెట్టుకోవాలనుకుంటే కనుక ముత్యం పెట్టుకోవచ్చు. ముత్యం ఎందుకండి మామూలుగా సింహరాశిలో ముత్యం పెట్టుకోరు కదా అని అనుకోవచ్చు. ముత్యం పెట్టుకుంటే వీరికి స్ట్రెస్ అనేది లేకుండా ఉంటుంది. ముత్యం పెట్టుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముత్యం చాలా ముఖ్యం. అలానే వీరికి ఇంకా కూడా కావాలంటే కనుక రూబీ స్టోన్ కూడా వీరికి అద్భుతంగా పెట్టుకోవచ్చు. వేరే ఏ స్టోన్లు వీరికి సెట్ అవ్వవు, పనికిరావు. హగ్గికి పెట్టుకోవచ్చు. నిమ్మాని హగ్గిక్ అని ఉంటుంది. అలానే మూన్ స్టోన్ అంటుంది, ఉప్పాల్ అంటారు. అలానే స్టోన్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా స్టోన్స్ అంటే ఇవేమో సబ్క్యూట్స్, ఇవేమో ఒరిజినల్ జాతిరత్నాలు. వీటిలో ఏదైతే కావాలో అది. జాతిరత్నాలు అంటే మళ్ళీ ఎక్కడికో పోయేసి 12 ఉంగరాలు పెట్టుకున్న దగ్గరికి వెళ్ళకండి, నాశనం అయిపోతారు. అక్కడ పోతే కనుక డబ్బులు లక్షల రూపాయలు గుంజేసి స్టోన్స్ ఉండదు, తోక ఉండదు, ఏముండదు అక్కడ. అలాంటి వాటి జోలు వెళ్ళొద్దు. ఒకవేళ మీకు కావాలంటే అడ్రస్ కూడా ఇస్తాను, పోయి తెచ్చుకోండి. 100 రూపాయలు 100లోనే స్టోన్స్ అయిపోతుంది కాబట్టి లక్షల రూపాయలు పెట్టే అవసరం లేదు. అయినా అలాంటి స్టోన్స్ ప్రపంచంలో ఎక్కడ లేవు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ 3 మాసాలు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రికాషన్ తీసుకోండి. ఎదుటివారు మనం నమ్మకండి. మీకు సంబంధించిన విషయాలు ఎదుటివారు షేర్ చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు.